హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. స్వచ్ఛమైన ప్రేమను బలిచేసి కిరాతకుడి వలలో చిక్కుకున్న డాక్టరమ్మ హాసిని బాధ ఒకవైపుంటే, మరోవైపు అమాయకంగా ప్రేమ కోసం తప్పిస్తున్న మన రంగుల రాజా శివ ఆవేదన మరొకవైపు. ఈ కథను అత్యంత ఉత్కంఠభరితంగా మార్చాయి. గత ఎపిసోడ్ చివరలో ఆ ఉన్మాది డీసీపీ సందీప్ గాడు తన కుట్రలకు పదునుపెట్టి నకిలీ పెళ్లిళ్ల పేరుతో ఒక పెద్ద వల విసరడానికి సిద్ధమవడంతో కథ ఎంతో ఆసక్తికరంగా ముగిసింది. తన చిన్ననాటి ప్రాణస్నేహితుడు బాబీ ప్రాణాలను ఆ రాక్షసుడు సందీప్ నుండి కాపాడుకోవడం కోసం డాక్టరమ్మ హాసిని చేస్తున్న అంతులేని పోరాటం ప్రతి ఒక్కరి గుండెలను బరువెక్కిస్తోంది. దాసు చెప్పిన మాటలతో హాసిని మెదడులో ఎన్నో భయంకరమైన ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఆ డీసీపీగాడు మా శివయ్య చదువు గురించి ఆరా తీశాడు అని దాసు చెప్పిన మాటలు హాసిని చెవుల్లో పదే పదే మారుమ్రోగుతూ ఉంటాయి. హాసిని తన ఆసుపత్రి గదిలో ఒంటరిగా కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటుంది. దేవుడా, వాడు ఒక సైకో, ఉన్మాది. వాడు నా బాబీ ప్రాణాలను తీయడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నాడు. వాడికి నా శివగాడే తన బద్ధశత్రువు బాబీ అని తెలిస్తే వాడిని ఏమాత్రం కనికరించడు, వెంటనే చంపేస్తాడు. నా బాబీని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని హాసిని తనలో తాను కుమిలిపోతూ ఏడుస్తుంది. తన ప్రేమను తానే స్వయంగా గొంతు నులిమి చంపుకోవాలని నిర్ణయించుకున్న హాసిని తన మనస్సును ఒక బండరాయిలా చేసుకుంటుంది. ఆ డీసీపీ సందీప్ గాడి దృష్టిని శివమీది నుండి మరల్చాలి అంటే నేను వాడికి మరింత దగ్గరగా నటిస్తూ వాడిని మాయ చెయ్యాలి అని హాసిని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది. తన కన్నీళ్లను తుడుచుకుని ముఖం కడుక్కుని హాసిని నేరుగా ఆ డీసీపీ సందీపున్న పోలీస్ కార్యాలయానికి బయలుదేరుతుంది. అదే సమయంలో ఆ ఉన్మాది సందీప్ తన కుర్చీలో కూర్చుని శివగాడి మీద ఎలా పగ తీర్చుకోవాలా అని ఒక పైశాచికమైన నవ్వు నవ్వుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే డాక్టరమ్మ హాసిని లోపలికి అడుగుపెడుతుంది. హాసినిని చూడగానే సందీప్ కళ్లలో ఒక భయంకరమైన రాక్షస ఆనందం వెల్లివిరుస్తుంది. ఏంటి కైలా, నువ్వే స్వయంగా నా దగ్గరకు వచ్చావు. నా కళ్ళు నన్ను మోసం చేయడం లేదు కదా, రా కైలా కూర్చో అని సందీప్ ఎంతో ఉత్సాహంగా అంటాడు. హాసిని తన కోపాన్ని మరియు అసహ్యాన్ని దాచుకుని, సందీప్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అని అంటుంది. ఏంటి కైలా, చెప్పు. నువ్వు ఏది అడిగినా ఈ డీసీపీ సందీప్ కాదనుకుండా చేస్తాడు. నీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను అని సందీప్ పిచ్చివాడిలా అంటాడు. హాసిని వాడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ, సందీప్, నువ్వు ఆ శివమీద ఎందుకు అంతలా పగపెంచుకున్నావు? వాడొక మామూలు పెయింటర్. వాడా సత్తమ్మత్త కొడుకు. వాణ్ణి చూస్తేనే నాకెంతో అసహ్యం వేస్తుంది. వాడు నా వెంట పడుతుంటే నాకు చిరాకుగా ఉంటుంది. దయచేసి వాడి గురించి నువ్వు పట్టించుకోవడం మానేయ్. వాడి వివరాలు ఆరా తీయడం ఆపేయ్. వాడొక్క పనికి మాలినవాడు అని హాసిని తన ప్రాణమైన బాబీని తానే స్వయంగా తిడుతూ గుండెల్లో కుమిలిపోతుంది. ఆ మాటలు వినగానే సందీప్ ముఖంలో ఒక వికృతమైన ఆనందం కనిపిస్తుంది. నిజంగానే నీకు ఆ రంగుల రాజా శివగాడు అంటే ఇష్టం లేదా కైలా? వాణ్ణి చూస్తే నీకు అసహ్యంగా ఉందా? అయితే వాడి సంగతి నేను వదిలేస్తాను కైలా. కాని వాడు ఎందుకు మన మధ్యకు వస్తున్నాడు? వాణ్ణి నేను ఊరికే వదలను అని అంటాడు. హాసిని వెంటనే, వద్దు సందీప్, వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం వాణ్ణి పట్టించుకోకపోతే వాడే నా వెంట పడటం మానేస్తాడు అని నమ్మకంగా చెప్తుంది. సందీప్, సరే కైలా, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని మాటిస్తాడు. కాని వాడి మనసులో మాత్రం శివనే ఆ బాబీ అన్న అనుమానం బలంగా నాటుకునిపోతుంది. ఆ నిజాన్ని ఎలాగైనా సరే బయటకు తీయాలని వాడొక భయంకరమైన కుట్రను తనలో తాను అల్లుకుంటూ ఉంటాడు. మరోవైపు మురికివాడలో వాతావరణం ఎంతో విషాదకరంగా ఉంటుంది. తన కలర్ తనను కాదని, ఆ డీసీపీ సందీప్ గాడిని ఇష్టపడుతోందని అపార్థం చేసుకున్న మన రంగుల రాజా శివ గుండె పగిలిపోయి నరకం అనుభవిస్తూ ఉంటాడు. తాను ఎంతో ఇష్టపడే కళ్ళును కూడా శాశ్వతంగా వదిలేయాలని నిర్ణయం తీసుకున్న శివ తన బాధను మర్చిపోవడానికి తన చేతిలో కుంచబట్టుకుని ఒక గోడకు రంగులు వేస్తూ ఉంటాడు. శివ వేస్తున్న ఆ రంగుల్లో అతడి అంతులేని ఆవేదన మరియు గుండెకోత స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దేవుడా, నా కలరెందుకు నన్నిలా మోసం చేసింది? నేనొక అనాథను అన్న కారణంతోనే నన్ను దూరం పెట్టిందా?
ఆ డీసీపీ గాడికున్న డబ్బు మరియు అధికారం నా దగ్గర లేవనే నన్ను అవమానించిందా అని శివ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ గోడకు రంగులు అద్దుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జనవరి వస్తాడు. జన్వరి తన బావ పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోతాడు. బావా శివ, ఏంటిరా ఇది? నువ్వు ఆ డాక్టరమ్మని మర్చిపోరా. తను మనకు అందని ద్రాక్ష. మనం పేదవాళ్లం. బావా, మనకు ఈ రంగులు, ఈ మురికివాడ మాత్రమే సొంతం. వాళ్ళు పెద్దవాళ్లు. వాళ్ళు మన మనస్సును అర్థం చేసుకోలేరురా అని జన్వరి శివ భుజం తట్టి ఓదారుస్తాడు. కాని శివ ఏడుస్తూ, ఓరే జన్వరి, నా కలర్ అలాంటిది కాదురా. తను ఎంతో మంచిది. నా ప్రాణం రాతను. కాని ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయిందో నాకేమీ అర్థం కావడం లేదురా అని అంటాడు. ఇంతలో అక్కడికి సత్తమ్మత్త మరియు జానకి వస్తారు. జానకి చేతిలో ఒక అన్నం కంచం ఉంటుంది. బావా, ఉదయం నుండి నువ్వు ఏమీ తినలేదు. ఈ అన్నం కొంచెం తిను బావా అని జానకి ఎంతో అమాయకంగా మరియు ప్రేమగా శివను బతిమాలుతుంది. సత్తమ్మత్త కూడా, ఒరే శివయ్య, నువ్వు ఇలా తిండి మానేసి బాధపడితే నా గుండె తరుక్కుపోతుందిరా. నా మాట విని ఆ జానకి పెట్టిన అన్నం తిను. అది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందిరా. ఆ డాక్టరమ్మ నిన్ను వదిలేసి వెళ్ళినా ఈ జానకి నీకు ఎప్పటికీ తోడుగా ఉంటుంది అని సత్తమ్మత్త చెబుతుంది. శివ జానకి తీసుకువచ్చిన కంచం వైపు చూసి ఎంతో బాధగా, జానకి, నువ్వు ఎంతో మంచిదానివి. కాని నా గుండెల్లో నా కలర్ తప్ప వేరే ఎవరికీ చోటులేదు. నేను నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చెయ్యలేను. నన్ను క్షమించు జానకి అని శివ ఆ అన్నం తినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జానకి కన్నీళ్లు పెట్టుకొని, అత్తమ్మ, నా బావకు ఆ డాక్టరమ్మగారు అంటే పిచ్చి ప్రేమ అత్తమ్మ. ఆ ప్రేమను మనం ఎప్పటికీ చెరిపేయలేము అని జానకి ఎంతో గొప్ప మనస్సుతో చెబుతుంది. సత్తమ్మత్త తన మనస్సులో, దేవుడా, నా కొడుకు శివ ప్రాణాలకు ఆ డీసీపీ గాడివల్ల ప్రమాదముంది. వాడు నా శివయ్యను ఏమీ చెయ్యకూడదు అని వేడుకుంటుంది. కథ ఇక్కడి నుండి ఒకప్పటి గొప్ప న్యాయవాది అయిన స్వర మరియు నిజాయితీగల పోలీసు అధికారి అభిల బ్రహ్మాండమైన ఇంటికి మారుతుంది. స్వర తన గదిలో కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మురికివాడలో రంగులు వేసుకునే శివ చూడటానికి ఎంతో అమాయకుడిలా ఉన్నాడు. కాని నాకన్నా కొడుకు సందీప్ వాడిమీద ఎందుకు అంతలా పగ పెంచుకున్నాడు? ఆ శివను చూస్తే నాకు నా తప్పిపోయిన కొడుకు బాబీ ఎందుకు పదే పదే గుర్తుకు వస్తున్నాడు అని స్వర తనలో తాను ఎంతో మదనపడుతూ ఉంటుంది. అప్పుడే అభి అక్కడికి వస్తాడు. ఏంటి స్వర, ఎందుకు అలా ఆందోళనగా ఉన్నావు అని అభి అడుగుతాడు. అభి, మన కొడుకు సందీప్ ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చడం లేదు. వాడు తన పోలీసు అధికారాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నాడు. ఆ డాక్టరమ్మ హాసినిని వాడేదో ఇబ్బంది పెడుతున్నాడని నాకు గట్టిగా అనుమానంగా ఉంది. మనం వాడి కదలికల మీద నిఘా పెట్టాలి అని స్వర ఒక న్యాయవాదిలాగా ఆలోచించి చెబుతుంది. అభి కూడా, అవును స్వర, వాడు నకిలీ పెళ్లిళ్లు చేస్తున్నారని, ఎవరినో అరెస్ట్ చేస్తానని నిన్నటి నుండి అరుస్తున్నాడు. నాకు వాడిమీద పూర్తిగా అనుమానమొచ్చేసింది. నేను నా పాత పోలీసు మిత్రులతో మాట్లాడి వాడి అసలు బాగోతం బయటపెడతాను అని అభి గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఆ ఉన్మాది డీసీపీ సందీప్ తన క్రూరమైన కుట్రను అమలు చేయడానికి సిద్ధమవుతాడు. డాక్టరమ్మ హాసిని చెప్పిన మాటలు నమ్మినట్లు నటిస్తూనే వాడు శివగాడి మీద తన పగను తీర్చుకోవడానికి ఒక పెట్ట వల విసురుతాడు. సందీప్ తన పోలీసు బలగాలతో మరియు సాధనతో కలిసి నేరుగా మురికివాడలోని సత్తమ్మత ఇంటి ముందుకు వస్తాడు. సందీప్ను చూడగానే పేట జనాలందరూ ప్రాణభయంతో వణికిపోతారు. సందీప్ ఒక పైశాచికమైన నవ్వు నవ్వుతూ, సత్యమ్మ బయటకురా అని గట్టిగా అరుస్తాడు. సత్యమ్మత్త మరియు జనవరి భయంతో బయటకు వస్తారు. శివ కూడా కోపంగా బయటకు వస్తాడు. సందీప్ వాళ్లను చూసి, ఏంటి అందరూ అలా భయపడుతున్నారు? నేను మీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను. రేపు ఈ మురికివాడలో నేను నా సొంత ఖర్చులతో ఒక సామూహిక వివాహాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. ఇందులో పేదవాళ్లందరికీ ఉచితంగా పెళ్లిళ్లు చేయిస్తాను అని ఎంతో గొప్పవాడిలాగా ప్రకటిస్తాడు. అందరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. కాని ఆ కుట్రలో అసలు ఉద్దేశ్యం ఎవరికీ అర్థం కాదు. సందీప్ శివ దగ్గరకు వచ్చి, రే రంగుల రాజా, ఆ సామూహిక వివాహాలలో మొదటి పెళ్లి నీదే. నువ్వు ఆ జానకిని పెళ్లి చేసుకుంటున్నావు. ఈ పెళ్లి జరిగి తీరాలి. లేకపోతే మీ అందరినీ నకిలీ పెళ్లిళ్లు చేస్తున్నారని జైల్లో తోసేస్తాను. ఇది నేను ఇస్తున్న ఆఖరి అవకాశం అని సందీప్ గట్టిగా బెదిరిస్తాడు. ఆ మాట వినగానే శివ రక్తం ఉడికిపోతుంది. ఒరే డీసీపీగాడా, నా పెళ్లి గురించి నిర్ణయించడానికి నువ్వెవడివిరా?
నేను ఆ జానకిని పెళ్లి చేసుకోనురా. నా గుండెల్లో ఉన్నది నా కలర్ మాత్రమే. నువ్వు ఎంతమంది పోలీసులను తీసుకువచ్చినా సరే నా వెంట్రుక కూడా పీకలేవురా అని శివ ఒక సింహంలాగా వాడి ముందుకు వచ్చి గర్జిస్తాడు. జనవరి కూడా శివకు అండగా నిలబడతాడు. సందీప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అయితే రేపు ఉదయం చూద్దాంరా శివ, నువ్వెలా తప్పించుకుంటావో. సాధన, వీళ్లందరి ముఖాలు జాగ్రత్తగా చూడు. రేపు వీళ్ళు జైల్లో ఊచలు లెక్కపెట్టబోతున్నారు అని సందీప్ ఎంతో అహంకారంగా చెబుతాడు. సాధన కూడా అవును సందీప్, వీళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి అని అంటుంది. సత్తమ్మత్త భయంతో ఏడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే ఉత్కంఠభరితమైన సమయానికి అక్కడికి డాక్టరమ్మ హాసిని పరుగున వస్తుంది. సందీప్ చేస్తున్న కుట్ర హాసినికి అర్థమైపోతుంది. హాసిని నేరుగా సందీప్ ముందుకు వచ్చి నిలబడుతుంది. ఏంటి సందీప్ ఇదంతా? నువ్వు వాళ్ళని వదిలేస్తాను అని నాకు మాట ఇచ్చావు కదా, మళ్ళీ ఎందుకు ఈ పెళ్లిళ్ల నాటికమాడుతున్నావు అని హాసిని వాడి కళ్లల్లోకి చూస్తూ నిలదీస్తుంది. సందీప్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి, కైలా, నేను పోలీస్ అధికారిని, సమాజసేవ చేయడం నా బాధ్యత కదా, అందుకే వీళ్లకి పెళ్లిళ్లు చేస్తున్నాను, ఇందులో నా స్వార్థమేమీ లేదు అని ఒక రాక్షసుడిలా అబద్ధం చెబుతాడు. దానికి హాసిని మరింత కోపంగా, అయితే విను సందీప్, ఆ సామూహిక వివాహాలలో శివ ఎవరినీ పెళ్లి చేసుకోడు. వాడు పెళ్లి చేసుకునేది నన్ను మాత్రమే. నేను నా బాబీగాడి కోసం దేనినైనా ఎదిరిస్తాను. నువ్వు నీ కుట్రలను ఇక్కడితో ఆపే అని హాసిని అందరి ముందు ఒక పెద్ద బాంబులాంటి నిజాన్ని ధైర్యంగా చెబుతుంది. ఆ మాట వినగానే శివగుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది. తన కలవర్ మళ్లీ తన దగ్గరకు తిరిగి వచ్చిందని శివ కళ్లలో కన్నీళ్లు తిరుగుతాయి. సందీప్ ముఖం పగతో మరియు ఆవేశంతో ఎర్రబడుతుంది. ఒరే బాబీ, రేపు నీ పెళ్లి ఆ జానకితో జరగకపోతే ఈ డాక్టరమ్మ ప్రాణాలు దక్కవురా, ఇది నా శపథం అని సందీప్ గట్టిగా అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత శివ నేరుగా హాసిని దగ్గరకు వస్తాడు. కలవర్, నువ్వు నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా? నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను ఆ రాక్షసుడికి దక్కనివ్వను కలవర్ అని శివ ఎంతో ప్రేమగా హాసినిని హత్తుకుంటాడు. హాసిని ఏడుస్తూ, అవును శివ, ఆ డీసీపీ గాడు నిన్ను చంపేస్తానని బెదిరిస్తేనే నేను నీకు దూరంగా ఉన్నాను. కాని ఇప్పుడు నా భయం పోయింది. మనం కలిసే చేద్దాం శివ అని అంటుంది. ఇద్దరి ప్రేమను చూసి జనవరి మరియు సత్తమ్మత్త కూడా సంతోషిస్తారు. కాని రేపు ఆ సామూహిక వివాహాల సమయంలో ఆ ఉన్మాది సందీప్ ఎలాంటి భయంకరమైన కుట్ర పన్నుతాడో అని అందరి గుండెల్లో ఒక పెద్ద భయం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం మురికివాడలో ఒక పెద్ద పెళ్లి మండపం ఏర్పాటు చేస్తారు. సందీప్ తన పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుంటాడు. వాడు పన్నిన కుట్ర ప్రకారం ఆ పెళ్లి మండపం చుట్టూ వాడి గూండాలు మరియు పోలీసులు ఎవరినీ బయటకు వెళ్లనివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. సందీప్ విక్రమ్తో మాట్లాడుతూ, ఈరోజు ఆ శివగాడి ఆట ముగిసిపోతుంది. వాడికి ఆ జానకితో పెళ్లి జరిగి తీరాలి, లేకపోతే వాడి తలకాయ నరికేస్తాను అని అంటాడు. విక్రమ్ ఒక కుటిలమైన నవ్వు నవ్వి, అవును సందీప్, ఇదంతా చూసి ఆ స్వరగుండె పగిలిపోవాలి, అదే నా ఆనందం అని అంటాడు. ఇంతలో అక్కడికి గొప్ప న్యాయవాది స్వర మరియు పోలీసు అధికారి అభిలు వస్తారు. వాళ్లు సందీప్ చేస్తున్న అరాచకాలను ఆపాలని నిర్ణయించుకుంటారు. స్వర నేరుగా సందీప్ దగ్గరకు వచ్చి, రే సందీప్, ఏంటి ఈ దొంగ పెళ్ళిళ్ళు? నీకు అధికారం ఉండని అమాయకుల జీవితాలతో ఆడుకుంటావా? నేను లాయర్ని, నిన్ను కోర్టుకు లాగుతాను అని గట్టిగా వార్నింగిస్తుంది. సందీప్ వెటకారంగా నవ్వుతూ, అమ్మా, నువ్వు నా తల్లివి, నా పనులకు అడ్డురాకు అని అంటాడు. ఇంతలో శివ మరియు హాసిని ఆ పెళ్లి మండపానికి వస్తారు. శివ కళ్లలో ఒక ఉగ్రమైన సింహం కనిపిస్తుంది. హాసిని చేయి పట్టుకుని శివ దర్జాగా నడుచుకుంటూ వస్తాడు. సందీప్ వాళ్లను చూసి, రే శివ, వెళ్ళి ఆ పీటల మీద కూర్చో, ఆ జానకిని పెళ్లి చేసుకో అని అరుస్తాడు. శివ నవ్వుతూ, ఒరే ఉన్మాది, నా పెళ్లి జరిగేది ఈ డాక్టర్ అమ్మతోనే, దమ్ముంటే నన్ను ఆపురా అని గట్టిగా సవాల్ చేస్తాడు. సందీప్ ఆవేశంతో తన తుపాకీని తీసి శివవైపు గురిపెడతాడు. హాసిని అడ్డుగా నిలబడుతుంది. స్వర మరియు అభీలు పరుగున వచ్చి సందీప్ను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా కల్మషంలేని ప్రేమకు మరియు పైశాచిక ఉన్మాదానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటం అత్యంత తారాస్థాయికి చేరుకోవడంతో ఈరోజు పలికే బంగారమాయన సీరియల్ ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితంగా మరియు గుండెలను పిండేసే ఎంతో అద్భుతమైన భావోద్వేగాలతో ముగిస్తుంది. రాబోయే ఎపిసోడ్లో ఆ పెళ్లి మండపంలో ఏం జరగబోతుందో, శివ మరియు హాసినీలు వాడి కుట్రను ఎలా ఎదుర్కొంటారో, స్వర మరియు అభిలు తమ కొడుకు బాబీని ఎలా కాపాడుకుంటారో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా
మరియు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది నిజమైన ప్రేమ సాధించే ఒక గొప్ప విజయానికి నాంది కాబోతోంది.